చిత్తూరు మామిడి రైతు కష్టాలు ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఏడాది కాలంగా సాగు చేసి పంట చేతికొచ్చే సమయానికి గిట్టుబాటు ధర దొరక్కపోతే ఆ బాధ వర్ణనాతీతం కదా. రెక్కల కష్టానికి ఫలితం దక్కకపోవడంతో మామిడి రైతు ఆందోళన బాట పడుతున్నాడు. దీంతో మామిడి రైతు సమస్యని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే రైతుల ఆందోళనకి ప్రత్యక్షంగా మద్దతు తెలపడానికి వైసీపీ చీఫ్ చిత్తూరు వెళ్లడానికి సిద్ధమవుతూ ఉండడంతో విషయం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. జగన్ పర్యటనలో నిబంధనలు అతిక్రమించిన వారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. దానికి వైసీపీ కౌంటర్ ఇవ్వడంతో ఈ విషయం మరింత హీట్ ఎక్కిపోయింది. చిత్తూరు మామిడి రైతు కష్టాలు అన్ని ఇన్ని కావు. మామిడి సాగులో మన రైతులు అగ్రగామిగా ఉన్నా సమస్యలు కూడా అదే రేంజ్ లో చుట్టుముడుతున్నాయి. ఏపీలో మామిడి సాగులో ఉమ్మడి చిత్తూరు జిల్లాదే అగ్రస్థానం. ఈ ఏడాది దాదాపు 2.70 లక్షల హెక్టార్లలో మామిడి సాగంటే ఇందులో 80% తోతాపురి రకమే సాగు చేశారు రైతులు. దిగుబడి అంచనాలకు మించి 8 లక్షల టన్నుల వరకు వచ్చింది. ఈసారి పంట కాసులు కురిపిస్తుందనుకున్న ఆశపడ్డ రైతులకు నిరాశ ఎదురైంది. దిగుబడికి తగ్గట్టుగా డిమాండ్ లేకపోవడంతో మామిడి రైతుల్లో ఆందోళన నెలకొంది. తోతాపురి రకం మామిడికి కిలోకు 12 రూపాయల చొప్పున మద్దతు ధర ప్రకటించిన అధికార యంత్రాంగం ఫ్యాక్టరీలు 8 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించింది. చిత్తూరు జిల్లాలో 34, తిరుపతి జిల్లాలో 7 పల్పు ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆదేశాల మేరకు మామిడిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. పెరిగిన దిగుబడి, తగ్గిన డిమాండే రైతుకు శాపంగా మారింది. జిల్లాలోని పల్పు ఫ్యాక్టరీలకు వేలాది టన్నుల మామిడి చేరుకుంటోంది. లారీలు, ట్రాక్టర్ల లోడ్లు ఫ్యాక్టరీల ముందు బారులు తీరాయి. పల్పు ఫ్యాక్టరీల నుంచి మద్దతు ధర లభించకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని నిలదీశాయి. పల్పు ఫ్యాక్టరీలు వెంటనే మద్దతు మేరకు కొనుగోలు చేయాలని ధర్నాలకు దిగారు. ప్రాసెసింగ్ చేసే యూనిట్లు సరైన సమయంలో ప్రారంభించకపోవడం వెనుక కూడా కుట్ర దాగి ఉందన్న విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. పల్పు ఫ్యాక్టరీ యాజమాన్యాలు, వ్యాపారులు, దళారీలు సిండికేట్ గా మారడంతో తమకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు ఆరోపణలు చేస్తున్నారు. తెచ్చిన పంటతో ఇంటికి తిరిగి వెళ్లలేక రోడ్లపైనే రోజుల తరబడి మామిడి ట్రాక్టర్లతో రైతులు రాత్రింబవళ్లు అక్కడే పడిగాపులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదంటున్నారు రైతులు. అయితే వైసీపీ అధినేత జగన్ పై తీవ్రంగా మండిపడ్డారు బీజేపీ నేత భానుప్రకాష్. ఇకపై జగన్ కు ఓదార్పు యాత్రలు తప్ప జైత్ర యాత్రలు ఉండవన్నారు. రైతులను పరామర్శించడానికి వస్తున్న జగన్ మామిడి రకాల పేర్లైనా చెప్పగలరా అని నిలదీశారు. మనం వెళ్ళేది వాళ్ళ కష్ట సుఖాలు చూసేదని కానీ వారి కష్టాలు పెట్టేదని కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దయచేసి భవిష్యత్తులో ఏ విధంగా రాజకీయ నాయకుడు వ్యవహరించాలి, ఏ విధంగా రాజకీయ నాయకుడు ఉండాలో ఆ విధంగా వారు తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుందని చెప్పి నేను విన్నవించుకుంటూ, జగన్మోహన్ రెడ్డి జీవితాంతం ఓదార్పు యాత్రలకే సరిపోతాడు తప్ప వారి జీవితంలో జైత్ర యాత్రలు ఉండవని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అటు సిపిఐ నారాయణ కూడా జగన్ ను విమర్శించారు. సీజన్ అయిపోయాక మామిడి రైతులను పరామర్శించడం ఏంటని నిలదీశారు. అంత అవసరం ఉందా? ఇప్పుడు అంత అవసరం ఉందా? ఎలాంటి నేను పాలిట్ బ్యూరో మెంబర్లు ఉంటారు, 10 మంది 20 మంది ఉంటారు, ఇలాంటి 50 మంది ఉంటారు. పోయి మాట్లాడిన వాళ్ళతో పోయి రైతులతో, రైతులు కానీ రైతులను మొబైలైజ్ చేసి షోగులు చేయడం కానీ ఆ గొడవ. అందరు దీని రైతుల సమస్యలు రాజకీయం చేయబాకండి, శవాల్ని రాజకీయం చేయబాకండి, శవాలపైన పేలాలు ఎరుకొని తినబాకండి, రాజకీయంగా ఫైట్ చేసుకోండి, మంచిదని చెప్పేసి నా ఉద్దేశం. ఇక చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. జగన్ పర్యటనకు 500 మందికి మాత్రమే అనుమతి ఉందన్నారు. రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. భారీగా జన సమీకరణ చేస్తున్నట్టు సమాచారం ఉందని 350 మంది వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశామన్నారు. అలానే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, వీఐపీ వచ్చి సేఫ్గా వెళ్ళాలని ఉద్దేశంతో మనం మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టాము. అలానే హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మ్యాంగో ఫార్మర్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి 500 మందికి, ఎటువంటి పబ్లిక్ మొబిలైజేషన్ జరగకూడదు. అలానే ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ దయచేసి క్రియేట్ చేయవద్దు, మొబిలైజేషన్ చేయవద్దు అని ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాము. దీనికి సంబంధించి నోటీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయవద్దు. జిల్లాలో వేలాది మంది రైతులు మామిడి పంటను పండించినారు. వాళ్ళందరూ కూడా
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన్ను చూసి తమ బాధను వెళ్ళగొప్పుకోవాలన్నటువంటి ఆవేదనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆపేస్తారా? ఏ ఒక్క రైతు కూడా ఇక్కడికి రాకూడదునని నిలిపేస్తారా? అంటే ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఎస్పీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, విన్నవించుకుంటున్నా, మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజకీయం చేసేటువంటి నాటకానికి తెరలేపినట్టుగా అనిపిస్తున్నది తప్ప శాంతి భద్రతల సమస్యను కాపాడాల్సినటువంటి మీరు అనాల్సినటువంటి మాటలు కావు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మేము జగన్ పర్యటనను అడ్డుకుంటాం, జగన్ను నిలువరిస్తాం, ఏం మాట్లాడతాడో అతనితోనే అక్కడ చర్చిస్తామన్నటువంటి వాళ్లకు మీరు ఒక్క హెచ్చరికైనా చేయలేదే? ఇప్పటికే రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆందోళనతో ప్రభుత్వం స్పందించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. చిత్తూరు మామిడి రైతుల సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర జోక్యంపై విజ్ఞాపన పత్రం ఇచ్చారు అచ్చెన్నాయుడు. అయితే 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని సేకరించడానికి 50-50 నిష్పత్తికి బదులుగా భారత ప్రభుత్వం 100% ఖర్చును భరించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇక జగన్ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అంటూ మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈరోజు 5-6 జిల్లాల నుంచి నువ్వు పిలిపించావు. 800 బస్సులంట, 2000 కారులంట, 7 జిల్లాల నుంచి జనాలంట. దీన్ని ఏమంటారు? రైతుల పేరు చెప్పి లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసి, ఆంధ్రాలో లాండ్ ఆర్డర్ లేదు అని నువ్వు ప్రపంచానికి తెలియచేయాలని ఈ నీచమైనటువంటి కార్యక్రమం చేస్తుంటే ఏమనాలి? మరి కేంద్రం ఎలా స్పందిస్తుందో, ఒకవేళ ఒప్పుకోకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇస్తుందో చూడాలి. అదే సమయంలో జగన్ పర్యటనపై ఆంక్షలు పెట్టడం, ఆయన రైతులను కలిసే విషయంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది.